ఇబ్రహీంపట్నం దగ్గరలో సాగర్ హైవే మెయిన్ రోడ్లో ఆర్కా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించనున్న స్టెర్లింగ్ కౌంటీ నూతన వెంచర్ బ్రోచర్ను ఈ రోజు ఆర్కా గ్రూప్ చైర్మన్ కిరణ్ కుమార్ మరియు మోటివేటర్ వేణు కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్కా గ్రూప్ డైరెక్టర్ ఎస్కే మస్తాన్ వలి, వైస్ ప్రెసిడెంట్ కేఈ రాజు మరియు మార్కెటింగ్ ఏజెంట్లు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్కా గ్రూప్ చైర్మన్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ సొంత ఇల్లు ఉండాలని, అందరూ కలలు కంటారని, వారి కలలు నిజం చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరలతో మా యొక్క వెంచర్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ వెంచర్లో నిర్మించే ఇండ్లను పూర్తి వాస్తు ప్రకారం నిర్మించడం జరుగుతుందని తెలిపారు. వెంచర్లో ఫ్లాట్స్ బుకింగ్ కొరకు ఆర్కా గ్రూప్ వెబ్సైట్ల ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఈ రోజు ఫ్లాట్లను స్పాట్ బుకింగ్ చేసిన కొందరికి ప్రత్యేకంగా శాలువా మొమెంటోతో సన్మానించారు. ఈరోజు మా ఆర్కా గ్రూపు ఇనాగరేట్ చేసిన బ్రోచర్ సాగర్ హైవేలో ఇబ్రహీంపట్నానికి అతి దగ్గరలో హైవేకి పక్కనే నెలకొల్పి ఉన్నది. మీరు ఈ వెంచర్ను చూడాలన్నా కొనాలన్నా మా కంపెనీ వెబ్సైట్ని ఆర్కా గ్రూప్ వెబ్సైట్ని ఓపెన్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు. మా వెంచరు ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తున్న ఫార్మా రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి కాబోతున్న ఫార్మాసిటీ దగ్గరలో, అలానే తిరుమల డైరీ పక్కన, అలా ఆదిబట్ల టీచర్స్కి అతి చేరువలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందే పరిశ్రమల ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్రదేశాలలో నెలకొల్పి ఉంది. ఇట్లాంటి వెంచరు అతి తక్కువలో కాంపిటేటివ్ ప్రైస్లో పక్కన ఉన్న వెంచర్ల కంటే దాదాపుగా 3,000 రూపాయలు తక్కువలో మనం అమ్మడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా కంపెనీ కాంటాక్ట్ చేస్తే మీకు సైట్ విజిట్స్ ఫ్రీగా అరేంజ్ చేయడం జరుగుతుంది. సైట్ విజిట్ చేసి మీ వెంచర్లో ప్లాట్ కొంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. సో ముందుగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. అండ్ ఇక్కడ వరకు మీ జీవితం రావడానికి కారకులైన మీ తల్లిదండ్రులకి నా శిరస్సు వచ్చి పాదాభివందనాలు. అండ్ మళ్ళీ నాకు ఇంత మంచి అవకాశం ఈరోజు ఇచ్చినందుకు కిరణ్ సార్కి ధన్యవాదాలు. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నాకు తెలుసు 2 నిమిషాలు తీసుకుంటా, లేట్ అయితే ఎంత ఆకలి ఉంటుందో నాకు తెలుసు. కానీ ఆకలి జీవితంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడంలో ఉంటే ఇంకా చాలా సక్సెస్ సాధిస్తాం అన్నమాట. ఎందుకంటే ఒకరోజు అక్బర్ బీర్బల్ ఉన్నారు ఒక రాజ్యంలో అనమాట. అయితే చిన్నగా ఏదో ఈగో క్లాష్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్యన. సో అక్బర్ ఎవరైతే రాజు ఉన్నారు కదా, బీర్బల్ చెప్పేస్తాడు అనమాట, ఇక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నాకు అవసరం లేదు నీతో పని లేదనంటే ఆయన ఈగో అట్టే వెళ్ళిపోయాడు. ఇక దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్బర్ రియలైజ్ అయ్యాడు అనమాట, అరే ఆ బీర్బల్ లేదు, మనకు పని అయితే లేదు, వెళ్ళి అతన్ని పిలుచుకోరండి అని చెప్పారు. సో సేనాపతులు వెళ్ళి అతన్ని పిలుచుకొని వస్తున్నారు అనమాట. అతను రానంటున్నాడు. సో రాజుకి వచ్చి చెప్పారు, సార్ అతను రానంటున్నాడు, ఈగో అట్ట అయిపోయిందంటే ఒక పని చేయండి, ఎన్ని వెరైటీస్ ఆఫ్ వంటలు ఉన్నాయో మొత్తం కూడా ప్రిపేర్ చేయండి, అప్పుడు అతనికి పిలవండి, మళ్ళీ వస్తాడేమో చూడండి అంటే మళ్ళీ వెళ్ళి చెప్పారు, ఎన్ని వెరైటీస్ ఆఫ్ వంటలు ఉన్నాయో మొత్తం అవన్నీ కూడా ప్రిపేర్ చేశారు మీకోసం రాజు కష్టపడి, ఇప్పుడు మేము లంచ్కి ఇన్వైట్ చేస్తున్నారు. సరే నా కోసం అన్ని వెరైటీస్ ఆఫ్ వంటలు ప్రిపేర్ చేశారు కాబట్టి వస్తాను అని చెప్పేసి వచ్చాడు. సో ఇప్పుడు అక్బర్ రాగానే బీర్బల్ని కలుసుకొని లంచ్కి తీసుకెళ్తున్నాడు, నీకోసం ఇన్ని వెరైటీస్ ఆఫ్ వంటలు ఉన్నాయి, నీకోసం ప్రిపేర్ చేయించిన. ఇప్పుడు ఆ బీర్బల్ అంటున్నాడు, నేను దీనికోసం రాలే, అరే ఏం తక్కువ చేసినా నీకు మెక్సికన్, ఇటాలియన్ ఇవన్నీ కూడా నేను చేయించినద్దా, మొత్తం అన్ని దేశాల వంటలు నీకు చేయించినద్దా, తిందద్దా, నేను రాదలుచుకోలేను, నేను దీనికోసం రాలేదు. అరే నీకు హైదరాబాద్ నుంచి బిర్యానీ కూడా చేయించింది ఉంది కదా ఈరోజు, బిర్యానీ కూడా చేయించినావు అనమాట. అరే నేను బిర్యానీ తిండికే నేను రాలేదు సార్, దీనికోసం. అరే నీకేం తక్కువ చేసినా చెప్పు, అన్నీ రెడీ చేసిన. సార్ మీరు అన్నీ రెడీ చేశారు, బట్ ఆకలి ఉంటే బాగుంది. కొట్టండి కదా, నాకు కూడా అర్థమైంది, మనకి ఈ ఆకలి కన్నా ఆకలి ఉంది కాబట్టి కొట్టట్లేదు, ఈ ఆకలి ఉంటే కొట్టండి. కొంచెం మ్యూజిక్ పెట్టండి, వీళ్ళకి సరిపోతలేదు, నాకు మ్యూజిక్ ఎనర్జీ ఉంటుంది, కొట్టండి కొట్టండి. చూడండి, ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారు, ఎంతమంది మీ బైక్ సర్వీసింగ్ లేదంటే కార్ సర్వీసింగ్ ఒక లాస్ట్ గత 1 మంత్ నుంచి ఏదో ఒక డేట్లో చేయించారు? హ్యాండ్ రైజ్ చేయండి.
ఎంతమంది మీరు బైక్ లేదంటే కార్ సర్వీస్ అనేది 2 నెలల కింద లోపలే చేపించారు? ఎందుకు చేపిస్తారు చెప్పండి? మైలేజ్ మంచిగా ఉండడానికి, ఇంకా ఫాస్ట్గా మంచిగా వెళ్తుంటే బండి బాగా పికప్ ఇస్తుంది అని చెప్పిస్తారు. ఒక బండికి మనకి నెలకో లేదంటే 2 నెలలకు టైం తీసి మరీ సర్వీస్ చేపిస్తాము, ఎందుకంటే మైలేజ్ మంచిగా ఉండాలి, ఫాస్ట్ పికప్ ఇవ్వాలని. మరి ఎట్లాంటి గ్రేట్ ప్రాజెక్ట్ మనం చేస్తున్నప్పుడు మనం కూడా ఎందుకు దీనికి సర్వీస్ చేపియొద్దు? మీ అందరికి అప్రిషియేట్ చేయాలి ఎవరైతే ఇక్కడికి వచ్చారో. ఇక్కడికి వచ్చిందంటే దీన్ని సర్వీస్ చేపించడం కోసం వచ్చారు. ఓకే, సర్వీసింగ్ బాగా జరిగింది, నాకు ఇందుకు అందరి ఫేసెస్ వస్తే తెలుస్తుంది. సో సర్వీస్ చేస్తే సరిపోదు, మళ్ళీ బండి వాడాలి, మళ్ళీ మూల పెడితే ప్రయోజించదు. అసలు సో వాడండి. రెండోది వచ్చేసి మనిషికి ఒక 5 స్టేజ్లు ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఇగ్నోరెన్స్ అనమాట. అతనికి ఏం తెలియదో అతనికి తెలియదు ఫస్ట్ స్టేజ్లో. రెండో స్టేజ్ వచ్చేసి నాలెడ్జ్, అంటే ఇలాంటి ప్రోగ్రాంలోకి వచ్చినప్పుడు మీకు నాలెడ్జ్ వస్తుంది, నీకు ఏం తెలియదో నీకు తెలుస్తుంది ఇలాంటి ప్రోగ్రాంలోకి వచ్చినప్పుడు. మూడో స్టేజ్ వచ్చింది అంటే ఒక హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనమాట. అంటే మీకు ఎవరైతే ఇక్కడ తీసుకొచ్చారో, ఎవరైతే ఇప్పుడు కోచెస్ ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు మన మేనేజ్మెంట్ కిరణ్ సార్ ఉన్నారు, మస్తాన్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీకు ఒక కోచ్లు అనమాట, మిమ్మల్ని చేయబట్టుకొని ముంగడికి. మూడో స్టేజ్లో ఇది ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే ఒక కోచ్, ఒక అవగాహన ఇచ్చేవాళ్ళు, మనకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేకపోతే మళ్ళీ మనము నాలెడ్జ్ తీసుకొని కూడా కింద పడిపోతాం. చాలా మందికి నేర్చుకుంటారు మళ్ళీ ఏం ఉపయోగం ఉండదు. నాలుగో స్టేజ్ ఏంటంటే మీరు ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో అవి చేసుకొని ముంగడికి వెళ్తుండాలి ఆ కోచెస్ సపోర్ట్తోని. ఐదో స్టేజ్ వస్తుంది సక్సెస్ అనమాట. అంటే డైరెక్ట్ ఇలాంటి ప్రోగ్రామ్ వచ్చేసి సక్సెస్ కావాలంటే కుదరదండి. సో మీరు అవన్నీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటే పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు ఒక దాదాపు 2-3 గంటల నుంచి మీరు ఇన్ని విషయాలు నేర్చుకున్నారు కదా, అయినా కూడా కొంతమందికి సంవేశం, అరే మనం మార్కెటింగ్ చేయగలుగుతామా, మనం మళ్ళీ ఫీల్డ్ వెళ్ళి చేయగలుగుతామా, కస్టమర్స్కి చెప్పగలుగుతామా, మళ్ళీ ఇప్పుడు రిజెక్షన్స్ వస్తే అదైపోతే ఇదైపోతే అని మీరు అనుకోవచ్చు. లోపల ఫీలింగ్ ఉంటుంది, ఇక్కడ మన మనుషులం కాబట్టి. దానికి ఒకటే ఉదాహరణ చెప్తాను, దాని తర్వాత నేను ఏం చేస్తాను. ఒకరోజు ఒక పర్సన్ ఏం చేశారంటే 2 కుండలు తీసుకొని కట్టెకి పెట్టేసి దాంట్లో వాటర్ నింపుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి ఇంకొకరికి ఇస్తున్నాడు అనమాట వాటర్. అప్పుడు ఒక కుండ క్రాక్స్ వచ్చేసి అవి మొత్తం వాటర్ లీకేజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ వాటర్ లీకేజ్ అయిపోతుంది కాబట్టి ఆ కుండ ఏదైతే బాధపడుతుంది అనమాట, సార్ ఇప్పుడు నేను మీకు ఉపయోగపడతలేను సార్, భగవంతుడు ఏదైతే నాకు పర్పస్తో చేశాడో ఆ పర్పస్ నేను ఫుల్ఫిల్ చేస్తలేను సార్, ఎందుకంటే వాటర్ మొత్తం లీక్ అయిపోతుంది సార్, దయచేసి నన్ను ఇంకా పగలగొట్టేసి సార్, మొత్తం పగలగొట్టేసి ఆ నిండు ఉన్నది చూడండి సార్ కుండ వాటరు, ఎందుకంటే అది క్రాక్స్ లేవు సార్, అందుకోసం నిండు అది మీకు ఉపయోగపడుతుంది సార్, నేను ఉపయోగపడతలేదు సార్, నన్ను బ్రేక్ చేసేది సార్ అని కుండ ఏడుస్తుంది అనమాట. అప్పుడు ఆ పర్సన్ ఏం చెప్పిండంటే, నువ్వు బాధపడకు, ఎప్పటిలాగానే ఈ రోజు కూడా నీకు నీళ్ళు నింపుతాను, అక్కడికి వెళ్ళే లోపల సగమే ఉంటున్నాయి కదా, సో ఒక పని చేయి, వెళ్ళే దారిలో నువ్వు ఏం చేస్తావంటే ఆ రోడ్డుని ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయని చెప్తాడు అనమాట. సో అలా సరే అని చెప్పేసి కుండలో 2 ఇట్లా నీళ్ళు నింపేస్తాడు. వెళ్ళే దారిలో ఈసారి ఆ లీకేజ్ క్రాక్స్తో ఉన్న కుండ చెట్లని, పూలని, రోడ్డుని అన్నిటిని కూడా బాగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. తర్వాత చేరుకున్నారు వాళ్ళు. చేరుకున్న తర్వాత మళ్ళీ సగం నీళ్ళే మిగిలింది. మళ్ళీ చెప్తుంది, అది చెప్పాను కదా సార్ నేను సగం నీళ్ళే మిగిలింది, నన్ను బ్రేక్ చేసేసాను సార్. అదే అయినా సార్ వచ్చేటప్పుడు మీరు ఆ దారిలో చూడమన్నారు కదా, ఫ్లవర్స్, బ్యూటిఫుల్ స్మెల్ అంతా బాగానే ఉంది, దానికి దీనికి ఏం సంబంధం నాకు అర్థమైతే నన్ను బ్రేక్ చేసేయండి. అదే చెప్తున్నా నీకు, ఏంటంటే నీకు క్రాక్స్తో ఉన్నాయి, అన్ని కూడా కరెక్ట్ ఉన్నాయి. ఆ వచ్చే దారిలో ఏవైతే చెట్లు పెరిగాయో ఆ చెట్లు పెరగడానికి కారణం నువ్వే, ఎందుకంటే నీ వాటర్ లీకేజ్ అవుతున్నాయి కాబట్టి ఆ చెట్లు ఉపయోగపడ్డాయి, దానికి కారణం నువ్వే. ఇప్పుడు ఆ నిండున్న కుండ ఆ వచ్చే దారిలో చెట్లు పెరగడానికి ఉపయోగపడలే, కానీ నువ్వు ఆ చెట్లకి నువ్వు ఉపయోగపడ్డావు. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఖచ్చితంగా 100% మీరు ఉపయోగపడతారు, మీకు, కస్టమర్స్కి, ఆర్గనైజేషన్కి. అంతేగాని నేను మాట్లాడలేను, నేను జిగలేను అంటే కుదరదు. ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ దేనికి ఉపయోగపడతారు, కొంతమంది కస్టమర్స్ తెచ్చిన వాళ్ళని ఆ డీల్ క్లోజ్ చేయడానికి ఉపయోగపడతారు, కొంతమందికి ఆర్గనైజేషన్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఉపయోగపడతారు. అట్లా ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు దేనికో ఒక దానికి ఉపయోగపడతారు, అది మీరు గ్రహించండి. అంతేగాని ఇప్పుడు ఆ కుండలాగే ఏడ్చుకుంటూ కూర్చోకండి, నేనేం చేయగలుగుతాను, నాకేం మాట్లాడడానికి వచ్చు, వీళ్ళంటే మాట్లాడడానికి వచ్చు, వీళ్ళకంటే చేయడానికి వచ్చు, వాళ్ళంటే అదొచ్చు, అవన్నీ మైండ్లో మీరు ఏదో ఆ నమ్మకాలతోని మీరు బతుకుతున్నారు తప్ప నిజానికి అది వాస్తవం కాదు. ఆ కుండలాగానే మీరు ఏడుస్తున్నారు. భగవంతుడు మిమ్మల్ని అందరినీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇంకా ఇప్పుడు బతికిస్తున్నాడు. ఈ కోవిడ్ టైంలో ఎన్నో ఫ్యామిలీస్ రోడ్డు పైన పడ్డాయి, ఎంతో మంది జరిగింది, ఎంతో మంది చనిపోయారు, కానీ ఇప్పుడు కూడా మీరు బతుకున్నారు, ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చున్నారు, ఇప్పుడు కూడా శ్వాస తీసుకుంటున్నారు. అంటే మీరు ఏదో పెద్ద చేయడానికే వచ్చారు, పెద్ద చేయడానికి ఇక్కడ ప్రోగ్రామ్ కూడా వచ్చారు. అది గ్రహించండి, అది గ్రహిస్తే ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, ముందుకు వెళ్తారు. విత్ దిస్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్గా ఈ ప్రాజెక్టు 3 నెలలు 4 నెలలు అనుకుంటారు, కానీ నాకు మీరు మనసు మీద తీసుకుంటే 1 నెలలో కంపల్సరీ కంప్లీట్ చేస్తారు. ఎందుకు అంటే నేను చూశానమాట. చూసిన తర్వాత సార్ నాకు చెప్పగానే నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ చూశాను సార్, చాలా బాగుంది. స్పెషల్లీ ఇప్పుడు ఇబ్రాహీంపట్నం అనేది అలాంటి ప్లేస్ ఏదైతే చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది, చుట్టుపక్కల కూడా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, అన్నీ కూడా చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి.
ఎక్కడో మనం అడవిలో వెళ్ళి బిజినెస్ చేస్తలేము. ఎక్కడైతే మనకి పొటెన్షియల్ ఉందో అక్కడ బిజినెస్ చేస్తున్నాం. ఇక్కడ ఖాళీ మీకు ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ పేర్లు తీసుకుంటేనే చాలా ఈజీగా సేల్స్ అయిపోతాయి అనమాట. అర్థమవుతుందా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు సేల్ చేయలేదు అనుకోండి, మీ పక్కన వాళ్ళు సేల్ చేస్తారు, కానీ సేల్ చేయడం మాత్రం పక్కా. అందులో మీరు ఉండడం దృష్టిలో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. వాళ్ళు స్ట్రేంజర్స్, వాళ్ళతో మాట్లాడాము, ప్రాస్పెక్టింగ్ వివరాలు ఇచ్చాము, డబ్బులు కట్టారు. స్ట్రేంజర్ కస్టమర్ అయ్యాడు డబ్బులు కట్టాక. ఆ డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళతోటి 2 అంశాలు చేయాలి. నంబర్ 1, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? 1 to 10 మార్క్స్లో నాకు వ్యక్తిగతంగా ఎన్ని మార్క్స్ ఇస్తావు, మా ప్రాజెక్ట్కి ఎన్ని మార్క్స్ ఇస్తావు, నా కంపెనీకి మా ప్రాసెస్కి ఎన్ని మార్క్స్ ఇస్తావు అని అట్లీస్ట్ వ్యక్తిగతంగా మీకు ఎన్ని మార్క్స్ ఇస్తారో తెలుసుకోండి 1 to 10 మార్క్స్లో. లేదంటే నేను ఏ అంశాల్లో ఇంప్రూవ్ చేసుకోవాలని అడగండి. ఓకే, అలాగే ఫీడ్బ్యాక్. నెక్స్ట్, వాళ్ళు హ్యాపీగా ఉంటేనే రెఫరల్స్ అడగండి. మీకు ఎప్పుడు మీరు ఆ కస్టమర్కి ప్లాట్ అమ్మాలి అంటే బడ్జెట్ ఉందా లేదా, డెసిషన్ మేకర్స్ అయినా కాదా, నీడ్ ఉందా లేదా, వాళ్ళు ఏ పర్పస్ కోసం కొందాం అనుకుంటున్నారు, వాళ్ళకి అంత బడ్జెట్ పెట్టే లైఫ్ స్టైల్ ఉందా లేదా, ఇవన్నీ చూసిన వాళ్ళతోటి మాత్రమే సైట్ విజిట్ పెడతాం కదా. మిమ్మల్ని క్వాలిఫై చేసినట్టుగానే లాస్ట్లో మీ దగ్గర ప్లాట్ కొన్న తర్వాత మిమ్మల్ని మీరే క్వాలిఫై చేసుకోవాలి. నిజంగా ఈ కస్టమరు 1 to 10 మార్క్స్లో నేను చేసిన పనికి 8 మార్క్స్ దాటాయా దాటలేదా, అంత హ్యాపీగా ఉన్నాడు అంటే అప్పుడు ఆ కస్టమర్ని రెఫరల్స్ అడగండి. ఓకే, అర్థమైంది? అదేం తప్ప కొంతమంది రెఫరల్స్ అడగొద్దు అంటున్నావు. ఫీడ్బ్యాక్ అడగండి. ఫీడ్బ్యాక్ అడిగిన తర్వాత ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎట్లా అడిగి, అది కూడా చెప్పిన తర్వాత ఈ మార్పులు చేసుకొని నేను సర్వీస్ ఇద్దామని నిర్ణయించుకున్నా సార్, మీ వల్ల నాకు చాలా హెల్ప్ జరిగింది, ఈ మార్పు చేస్తే నిజంగా నాకు మంచి జరుగుతుందని తెలుస్తుంది అన్న తర్వాత అప్పుడు లాస్ట్లో అడగండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా చెప్పండి సార్, కావాలంటే వాళ్ళతో క్రాస్ చెక్ చేసుకోండి, నేను మాట్లాడే విధానం కానీ చేసే విధానం మారుతుందని. అప్పుడు మళ్ళీ మీరు వాళ్ళని రిఫరల్స్ అడగండి. ఓకే, గాట్ ఇట్? తర్వాత కస్టమర్స్ తోటి వీడియో టెస్టిమోనియల్స్ తీసుకోండి. వీడియో టెస్టిమోనియల్స్ తీసుకోవాలి. ఓకే, కమాన్, ఓపెన్ ఎవరు ఫోన్స్, మీ ఫోన్స్ ఓపెన్ చేయండి. దాంట్లో ఖచ్చితంగా ఒక యాప్ ఉంటుంది, దాని పేరు యూట్యూబ్ ఓపెన్ చేయండి. కమాన్, గో హెడ్. లైవ్ పెట్టండి అని అడగడం, డోంట్ వరీ. యూట్యూబ్ ఓపెన్ చేయండి, సెట్టింగ్స్లోకి పోండి, యావరేజ్ వాచ్ టైం అని ఉంటుంది. ఆ యావరేజ్ వాచ్ టైం ఎంతో చూడండి. అంటే యావరేజ్న ఒక రోజుకి, ఒక నెలకి, ఒక వారానికి, ఒక సంవత్సరానికి మీరు ఎన్ని గంటలు యూట్యూబ్ చూస్తున్నారు అనేది చెప్పుతుంది. యావరేజ్ వాచ్ టైం ఓపెన్ చేశారా? ఎంత ఉంది? కమాన్ చెప్పండి, యావరేజ్ వాచ్ టైం చెప్పండి. కమాన్, స్పీడ్, గో హెడ్. యూట్యూబ్లోకి వెళ్ళండి. అడుగుతా, మీలో ఎంతమంది నెక్స్ట్ 3 days నుంచి 1 week లోపల మొబైల్ కొనడానికి రెడీగా ఉన్నారు? చేతులు ఎత్తండి. కమాన్, మొబైల్ కొనడానికి రెడీగా, ఏదైనా కొత్త మొబైల్ మార్చుకోవాలనుకునేవాళ్ళు కమాన్. మొబైల్ కొనడానికి, కొత్త మొబైల్ కొనడానికి రెడీగా ఉన్నవాళ్ళు. ఓకే, 1 2 3 4 5 6. ఓకే, 200 మంది ఉంటే ఒక 6 ఉన్నారు. దిస్ ఈజ్ సేమ్ సినారియో ఫర్ ఎవ్రీ సింగిల్ సేల్స్ ఫన్నల్. సేల్స్ ఫన్నల్ అంటే మార్కెటింగ్లో చాలామందికి మెసేజ్ పంపిస్తాము. వాళ్ళలో కొంతమంది అవసరం ఉన్నవాళ్ళు లేదా ఫ్యూచర్లో అవసరం ఉన్నవాళ్ళు మనకి మెసేజ్ చేస్తారు లేదా మాట్లాడటానికి ట్రై చేస్తారు. వాళ్ళు లీడ్స్, ఆ లీడ్స్లో నుంచి కొంతమంది ఇంట్రెస్ట్ చూపించి మనతో డిస్కషన్లోకి దిగుతారు. దాన్ని సేల్స్ కన్వర్జేషన్ అంటాము, ప్రాస్పెక్టింగ్ అంటాము. వాళ్ళలో చాలా కొద్ది మంది మాత్రమే క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయిన వాళ్ళు కొంతమంది కొంటారు. రైట్? సో ఎనీ పాయింట్ ఆఫ్ ది టైం 3 నుంచి 5% మాత్రమే కొనడానికి రెడీగా ఉంటారు. వాళ్ళకి నువ్వు కాదు, మాటలు వచ్చిన కుక్క కూడా అమ్మగలుగుద్ది ప్లాట్. వాళ్ళకి అమ్మటం గొప్పతనం కాదు. ఒక 30% నేను తల కిందికి కాళ్ళు పైకి పెట్టిన కొనరు.
ఓకే, నేను కాదు, ఈ భూమి మీద ఎవరు పెట్టినా కొను, వాళ్ళకి వదిలేసేయండి. వాళ్ళకే అమ్ముదామని చూస్తారు కొంతమంది మేధావులు. నా ఈ కస్టమర్కి నేను చాలా రోజుల నుంచి వెంటబడుతున్నా, నేను నా మాట ఇట్లా చూస్తా, ఇప్పటికి 20 ప్రాజెక్టుల నుంచి చూస్తున్నా, 7 ఎందుకు కొండ చూస్తా అనుకుంటారు అనమాట. అయినో లంచ్ బ్రేకుల్లో, టీ బ్రేకుల్లో ఇదే డైలాగ్ నాతో డైరెక్ట్గా వాడిన వాళ్ళు ఉన్నారు. సార్ మీరు ఫాలోఅప్ చేయమన్నారు కదా, ఫాలోఅప్లోనే డబ్బులు ఉన్నాయన్నారు కదా, చూస్తా 20 మంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళంతా చూస్తారు. దయచేసి కస్టమర్ తోటి యుద్ధాలు చేయమాకండి. ఓకే, మనం బాహుబలి సినిమాలో లేము, మనకు అవసరం లేదు. మన ప్రోడక్ట్ సర్వీస్ యొక్క వాల్యూని కమ్యూనికేట్ చేస్తే వాళ్ళే కొనుక్కునేలాగా చేయగలగాలి. ఓకే, సో మీరు ఒక షోరూంలోకి వెళ్ళగానే వెంటనే ఏం తీసుకుంటారంటే నేను వెంటబడి మీదపడి దగ్గరకు వచ్చారనుకోండి, మీరు ఫస్ట్ కొంచెం దూరంగా వెళ్తారు, అవునా కదా? సేమ్ డిస్ట్రాక్షన్ మీరు కూడా మీ కస్టమర్స్కి ఇవ్వకూడదు. పీపుల్ వాంట్ టు బై బట్ దే డోంట్ వాంట్ టు బీ సోల్డ్. ప్రజలు కొనాలని అనుకుంటున్నారు కానీ అమ్మబడాలని అనుకోవట్లేదు. క్లియర్గా వినండి, ఈజీగా అనిపిస్తుంది. విషయం ఏంటంటే ప్రజలు కొనాలనుకుంటున్నారు, వాళ్ళే నిర్ణయాలు తీసుకోవాలి, వాళ్ళే డెసిషన్ తీసుకోవాలి, వాళ్ళ డెసిషన్తో వాళ్ళు హ్యాపీగా ఉండాలి. వాళ్ళు ఆ డెసిషన్ తీసుకున్నందుకు ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్, బంధువులు, చుట్టాలు, ఎదురింటోళ్ళు అందరూ కూడా గొప్పోడు రా పలానా చోట ప్లాట్ తీసుకుంటాం అనిపించుకోవాలి అని ఉంది. కానీ వాళ్ళు లాక్కొచ్చి బలవంతం చేసి ఫోర్స్ చేసి అంటగడితే ప్లాట్ కొనాలని అనుకోరు. కాబట్టి వాళ్ళే కొనేలాగా మనం కమ్యూనికేట్ చేసి గేమ్ ప్లాన్ తయారు చేయడం ఎట్లా అనే దాని మీద ఫోకస్ చేయాలి. ఓకే, సో అలా చేయాలి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ లొకేషన్ అప్డేట్స్ మీ కస్టమర్లకు ఎంతమంది మీరు ఫేస్ చేయడానికి ఇష్టపడతారు. కొంతమంది ప్లాట్ అమ్మిన తర్వాత ఏంటో నాకు సంబంధం లేదు అమ్మయ్యా అయిపోయింది అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ది బిజినెస్. లాంగ్ టర్మ్ బిజినెస్లో ఉండలేదు. సో మీరు సేల్స్ అప్పుడు ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని కమ్యూనికేట్ చేయండి. తర్వాత లొకేషన్, ప్రాజెక్టు, ఇంకా హైలైట్స్ ఏమన్నా ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్ ద్వారా చేయండి. వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్ ద్వారా చేయండి. వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్ అంటే వాళ్ళు మీ నంబర్ని సేవ్ చేసుకుంటే మాత్రమే వాళ్ళకి వెళ్ళొద్ది. ఆ కస్టమర్లందరికీ మీరు ఒకటే మెసేజ్ పెడతారు, కానీ అందరికీ విడివిడిగా వెళ్ళొద్ది. వాళ్ళ నంబర్ ఒకళ్ళకి తెలియదు. ఓకే, వాట్సాప్లో బ్రాడ్కాస్ట్ గ్రూప్ ద్వారా. సో అలా చేయొచ్చు. లేదా మీరు కొన్ని రకాల సాఫ్ట్వేర్ తీసుకుంటే కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. రిపీటెడ్ రిలేషన్షిప్ ఉండాలి. కొన్ని ప్రోడక్ట్స్ రోజు, కొన్ని నెలకి, కొన్ని వారానికి, కొన్ని 10 రోజులకి, కొన్ని 6 నెలలకి, కొన్ని సంవత్సరాలకి, కొన్ని 3 ఏళ్ళకి ఉంటాయి. కానీ రియల్ ఎస్టేట్ అనేది ఒక లైఫ్లో 1, 2, 3, 4, 5 బాగా వెల్తీ పీపుల్ అయితే అనేక సార్లు కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు హ్యాపీగా మీతోటి కంప్లీట్ స్ట్రేంజర్, వాళ్ళు మొట్టమొదటిసారి మీరు మార్కెటింగ్ మెసేజ్ చూసినప్పటి నుంచి, మీరు కన్వర్ట్ చేయడానికి ట్రై చేసినప్పటి నుంచి, మీరు బ్రోచర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పటి నుంచి, లేదా సైట్ విజిట్ పెట్టినప్పటి నుంచి, ఆ తర్వాత రిటైన్ చేసే వరకు కూడా ఈ జర్నీ మొత్తంలో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ప్లాన్ చేయాలి. అలా ఎక్స్పీరియన్స్ బెటర్గా ఇస్తే వాళ్ళు మీతోటి రిపీటెడ్గా ఉండడానికి ట్రై చేస్తారు. లేకపోతే చాలా ప్రాబ్లం అయింది. అర్థమైంది? అర్థం కాలేదు? ఎస్ ఎస్ సౌండ్ రాలా? అర్థమైంది? ఎస్. లీడ్స్ డేటా ఉండాలి. లీడ్స్ డేటా, యాడ్స్ మీరు వేస్తే వచ్చిన రెస్పాన్స్ మాత్రమే లీడ్స్. గుర్తుపెట్టుకోండి, చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఇన్సూరెన్స్ వాళ్ళు, నెట్వర్క్ మార్కెటింగ్, లేకపోతే 400 గజాలు తీసుకొని 200 గజాలు మీ పెళ్లికి యూజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఒక 200 గజాలతో ఇంకో పని ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? ఇదే కదా స్క్రిప్ట్ మనం మాట్లాడేది కస్టమర్స్తో, రైట్? అలా అందరి దగ్గరికి వెళ్ళి అడిగి సక్సెస్ అవుతాం, అవునా? సో ఇది కొంచెం బ్లర్గా ఉంది, ఇక్కడ లైట్లు ఆఫ్ చేయగలరా? నేను దిగి కాల్స్ వస్తే అదే కస్టమరు రియల్ ఎస్టేట్ వెబ్సైట్లలో వచ్చి చూసి కాల్ చేస్తే అతను ఇంకొక 20 మందికి ఫోన్ చేస్తాడు. ఒక లేజీ ఎగ్జిక్యూటివ్ కంటే, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నోడి కంటే ఈ రోజున సెల్ ఫోన్ పవర్ ఎంత ఉంది? కస్టమర్ దగ్గర ఉంది పవర్, మీ దగ్గర లేదు. కస్టమర్ దగ్గర ఎక్కువ పవర్ ఉంది. కాబట్టి మీరు నమ్మకమైన వ్యక్తిగా మారటం చాలా ఇంపార్టెంట్. కస్టమర్ దగ్గర పవర్ ఉంది, మీ దగ్గర లేదు. కాబట్టి మీరు నమ్మకమైన వ్యక్తిగా మారాలి. నమ్మకమైన వ్యక్తిగా మారితే అప్పుడు మీరు స్కిల్స్ నేర్చుకుంటే, దానికి తగ్గ స్కిల్స్ నేర్చుకుంటే అప్పుడు రిజల్ట్స్ వస్తాయి. ఓకే.
ఓకే. తర్వాత నేను బెస్ట్గా చేస్తే ఆటోమేటిక్గా బిజినెస్ వస్తుంది. బెస్ట్గా చేస్తే